హైదరాబాద్ ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీలో బొద్దింక రావడంతో కస్టమర్లు ఆందోళన చేశారు. ఉప్పల్కు చెందిన బాలకృష్ణ అనే యువకుడు ఆన్లైన్లో మాస్టర్ చెఫ్ హోటల్ నుంచి స్విగ్గీ ద్వారా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇంటికి వచ్చిన బిర్యానీ విప్పి తినబోతుండగా బిర్యానీలో బొద్దింక కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన కస్టమర్లు హోటల్కు వెళ్లి సిబ్బంది నిలదీయడంతో వారు పట్టించుకోకపోవడంతో హోటల్ ముందు ఆందోళన చేశారు. नहीं बेटा करना पड़ेगा नहीं करते ना बेटा वो तो हाँ नहीं है ना, अंदर भी रहना ना इनको पूरा हाँ ऐसा ही रहता. मेरा बेटी ऐसे निकाल के बाजू रखे तो मेरे शॉक हो गया. नहीं करना पड़ेगा नहीं करना बेटा, हम वाले भी काम कर रहे हैं. फिर इनको बोला ना ऐसा करना क्या है कि గీత మీద దిరిపూరు ఫుడ్ పాయిజన్ కాదా? మీరే ఫుడ్ పాయిజన్ కాదు. ఇప్పటికే హోటళ్ళల్లో మొత్తం ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి తినొద్దు అని అంటారు. ఏదో పోని సరే నియమం ఏ హోటల్ వాడు ఎట్లా పడతాడు మనమే తినాలి అని చెప్పేసి మేము తెప్పించుకున్నాం. ఎప్పుడో ఒకసారి ఇలా నాన్ వెజ్ మావాడు తిన్నాడు అని చెప్పి తెప్పించినాయి కదా. ఇంకా నేను వేసుకుంటా డాడీ అని చెప్పి వేసుకున్నాను. చూడు ఎట్లుంది చూడు దిలాపూర్ కనబడతలేదు. దిలాపూర్ అంతగానం నీట్గా మీదే కదా హోటల్ అయితే. ఆన్లైన్ ఎవడు సరిగా ఇది ఉండడు. స్విగ్గీ అని చెప్పేసి స్విగ్గీ ఇచ్చేస్తే స్విగ్గీ అవుతుంది. ఏమీది ఉందని వాడు రెస్పాన్స్ లేదు. ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నా, అందుకే నేను డైరెక్ట్ ఎస్ఐకి ఫోన్ చేస్తా వచ్చింది. నా పేరు బాలకృష్ణ గౌడ్ సార్. నేను మన మాస్టర్ చెఫ్లో బుక్ చేశాను ఇందాక. స్విగ్గీలో బుక్ చేశాను. స్విగ్గీలో బుక్ చేస్తే దానిలో కాక్రోచ్ వచ్చింది. దానిలో కాక్రోచ్ చూడండి ఒకసారి, మీరు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇగో చూడండి, ఇది బిర్యానీలో కాక్రోచ్ వచ్చింది. ఇప్పుడు అదే స్విగ్గీలో వాళ్ళు ఇది చేస్తే అసలు పట్టించుకునే లేదు. ఇప్పుడు అందుకే వీటికి మన డైరెక్ట్ మాస్టర్ చెఫ్ హోటల్కి వచ్చాం. ఇది అడిగితే ఇప్పుడు సారీ చెప్తున్నారు వాళ్ళు. అంటే సారీ కోసం 500 రూపాయలు వచ్చింది. పిల్లల ప్రాబ్లమే కదా, పెద్దోళ్ళకైనా ప్రాబ్లమే కదా. ఏమైనా కొంచెం మన రెస్పాన్సిబుల్ ఉందా? ఓనర్స్కి ఉండాలి రెస్పాన్సిబుల్. ఇట్లయితే మరి ఇక బాగానే నడుస్తుంది. ఇక్కడ ఏం నడుస్తుంది? ఇక ఒక్కసారి ఇదైతే వాళ్ళు పట్టించుకునే లేదు. ఇక ఇది ఈ ప్రాబ్లం మాస్టర్ చెఫ్ది.